భీమవరంలో శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా మావుల్లమ్మ అమ్మవారిని గాజులతో అలంకరించారు. దాతల సహకారంతో తొలిసారిగా 9 లక్షల గాజులతో అలంకరించామని అర్చకులు తెలిపారు. మొదట్లో 1 లక్ష గాజులతో అమ్మవారిని అలంకరించాలని అనుకున్నామని, కానీ భక్తులు దాతలు సహకారంతో ఊహించని విధంగా 9 లక్షల గాజులతో అలంకరణ చేశామని తెలిపారు. మరోవైపు అమ్మవారి దర్శనం కోసం భక్తులు వేకువజాము నుంచి బారులు తీరారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసిద్ధి చెందిన గ్రామదేవత పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు శ్రీ మావుల్లమ్మవారి ఆలయంలో ఈరోజు శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం సందర్భంగా అయితే భక్తులు అయితే తాకిడవుతే ఇక్కడ కిటకిటలాడే పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో ఇక్కడ ఆలయంలో ఈరోజు ఉదయం నుంచి అమ్మవారికి ఏ పూజలు చేస్తున్నారు అనే అంశం మీద మనతో మాట్లాడటానికి ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు అమ్మవారికి శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ఉదయం నుంచి ఏ పూజా కార్యక్రమాలు చేస్తున్నారు, ఈ పూజల వల్ల భక్తులకు ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి? జై మావుల్లమ్మ, జై జై మావుల్లమ్మ. శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారి ఆలయంలో విశిష్టమైన పూజా కార్యక్రమాలు, అలాగే చండీహోమం కార్యక్రమం, ఇటువంటి ఇత్యాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో ఈ రోజున 3వ శుక్రవారంలో ఈ సంవత్సరం శ్రావణ మాసం ఈ శుక్రవారాలు వచ్చాయి. ఇది 3వ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఈ రోజున వచ్చింది. వరలక్ష్మి సోమవారం కాబట్టి అమ్మవారు ప్రతి స్త్రీమూర్తికి కూడా సౌభాగ్యాన్ని ఇచ్చేది అమ్మ వరలక్ష్మి అమ్మ. అలాగే సంతాన అభివృద్ధి ఇస్తుంది. అలాగే అష్టైశ్వర్యాలు ప్రసన్న తల్లి. అటువంటి తల్లి అయిన వరలక్ష్మి మాత అంటే మన అమ్మవారి రూపమే. మన అమ్మవారు శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి రూపిణి ఆవిడ. కాబట్టి మన అన్ని కోరికలు తీర్చే తల్లి. కాబట్టి ఈ రోజున శ్రావణ వరలక్ష్మి రోజున ఉదయం ప్రాతకాలార్చన, అమ్మవారికి మంగళారతి సేవ, అలాగే 9 గంటల సహస్రనామ కుంకుమ పూజ, ఇప్పుడు 12:30కి మహానివేదన కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. అలాగే సాయంత్రం 6 గంటలకు విశేషణ ప్రత్యేక పంచాయత సేవ ఉంటుంది. అలాగే 7 గంటల సహస్రనామ కుంకుమ పూజ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శ్రావణ శుక్రవారం ఇటు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇప్పుడు లేని విధంగా ఈరోజు అమ్మవారికి సుమారు గాజుల అలంకరణ అయితే చాలా కన్నుల విధంగా ఇక్కడ అలంకరించే పరిస్థితి అయితే ఉంది. సుమారు ఎన్ని లక్షల గాజులతో అమ్మవారిని అలంకరించారంటారు? ఈ కాన్సెప్ట్ అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో విశేషమైనటువంటి పూజలు చేస్తున్నాం. అలాగే అమ్మవారికి కూడా విశేష అలంకరణ చేద్దాం అనుకున్నాం. మొట్టమొదటిసారిగా ఇప్పటివరకు కూడా అమ్మవారికి గాజులతో అలంకరణ ఎప్పుడూ చేయలేదు. గౌరవ శాసనసభ్యులు కులత రామాంజనేయ గారి సూచన మేరకు, అలాగే మా కార్యనిర్వాహక గారు మహాలక్ష్మి నాగేశ్వరి గారి సూచన మేరకు మేము కూర్చుని అమ్మవారికి గాజుల అలంకరణ చేద్దాం అనుకుని మా నోటి మాటగానే సుమారు 9 లక్షల రూపాయలు, 9 లక్షల గాజులు అమ్మవారికి వచ్చాయి. ఇది నిన్న మధ్యాహ్నం నుంచి విశేష మహిళామణంలో ఈ మహిళా సభ్యురాలైన రజనీ గారు వాళ్ళ నేతృత్వంలో వాళ్ళందరూ కూడా సేవా దృక్పథంతో వీళ్ళందరూ కూడా వచ్చి నిన్న మధ్యాహ్నం నుంచి కూర్చుని తెల్లారుజాము 4 వరకు కూడా అలంకరణ చేయడం జరిగింది. రేపు ప్రాతకాలం 4కి అమ్మవారి ఆలయం తెరిచేటప్పుడు కూడా ఇంకా అలంకరణ చేస్తున్నారు. మేము రాత్రి 3 గంటల వరకు అమ్మవారి మూలవరాటకు అలంకరణ చేయడం జరిగింది. 5వ శుక్రవారం నాడు కూడా మేము స్వామికి వరలక్ష్మి చేయాలని కార్యనిర్వాహక గారు వారు మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఈ సౌభాగ్యంతో అష్టతో ఉండాలని కోరుతున్నాం. జై మావుల్లమ్మ. తో పాటు మాట్లాడటానికి ఆలయ సహాయ కమిషనర్ గారు ఉన్నారు. ఆయన కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి, ఈరోజు ఈ అలంకరణలు సుమారు ఎన్ని రోజులు చేస్తే ఇంత అమ్మవారికి ఎంత అలంకరణ ఇంత అందంగా తీర్చిదిద్దారు? ఈ అలంకరణ విషయంలో సేవకులు కూడా గౌరవ శ్రీమతి రజనీ కుమార్ గారు, అలాగే ఇతర సేవకులు వాళ్ళ బృందం అందరూ కూడా గౌరవ శాసనసభ్యులు వారు సూచన మేరకు అమ్మవారికి శోభయ ఏదో ఉండి చేసి అందరూ బాగుండాలని కోరితో ఏదైనా విశేష కార్యక్రమం చేద్దామన్న ఆలోచనతో 1 లక్ష గాజుల అలంకరణ చేయాలని అందరు కలిసి అనుకున్నాం. 1 లక్ష గాజుల అలంకరణ అనుకుంటే ప్రవాహంలాగా వచ్చి 9 లక్షల పైచీల గాజులు భక్తులు సమర్పించడం జరిగింది. ఈ 9 లక్షల గాజులకి దాదాపు 100 మంది సేవకులు గత 3 రోజులుగా చాలా శ్రమించి రాయలం చెందిన ఈ రజనీ కుమార్ గారితో పాటు రాయలం గ్రామానికి జరుగు గారు, అలాగే చల్ల మీనాక్షి గారు, అలాగే మాధవి గారు, వేణి గారు, అలాగే గోట్రబాద్ గ్రామం దేవి ఆదేశ్ గారు తదితరులు అందరి సహకారంతో 100 మంది సేవలు చక్కటి వాళ్ళ తెల్లవారులు కూడా ఈ సేవని వాళ్ళ సహకారం అందించిన వాళ్ళతో భక్తులకి కంటికి ఇంపుగా ఈ కార్యక్రమాన్ని భక్తులకి అందించగలిగాం. అమ్మవారి తరఫున దేవస్థానం ప్రతినిధులు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు వీళ్ళందరూ కలగాలని
కోరుకున్నాను. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. ఇక్కడ మావుళ్ళమ్మ వారి ఆలయంలో ఇటు గాజుల అలంకరణలో పాల్గొనడానికి సేవ చేయడానికి ఇక్కడ అయితే కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఇక్కడ సేవ చేయడానికి మీరు వచ్చారు, ఎంతమందిని తీసుకొచ్చారు, సుమారు ఎన్ని రోజులు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు? అనుకున్నది 3వ రోజు అండి. వాళ్ళకి అనుకున్నది వాటికి 3 రోజులు అడగంగానే దేవస్థానం ఈవో కమిషనర్ మహాలక్ష్మి నగేష్ గారు, ప్రధాన అర్చకులు మల్లికార్జున శర్మ గారు వారు ఒప్పుకోవడం, ఒక రోజులోనే మాకు 1 లక్ష కాదు కదా 5 లక్షలు రావడం, 3వ రోజుకి 8 లక్షలు రావడం. మేమందరం కూడా రాత్రి అంతా కూడా ఉన్నామండి. రాత్రి అంతా ఉండి మా సేవకులందరూ 150 మంది వచ్చారండి. ఆ అమ్మ సేవ చేసుకోవడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము. గాజుల అలంకారం మొట్టమొదటిసారిగా మా ఊళ్ళందరికీ ఇదే మొదటిసారి అండి. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉందండి. అమ్మవారి అనుగ్రహం మాకు అందరికీ ఉండాలని, మనందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ మా ఊళ్ళందరినీ కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా ఇటు మావుళ్ళమ్మ వారి ఆలయంలో ఇటు వరలక్ష్మి వ్రతం రోజున గాజులతో ఇటు అమ్మవారికి అయితే ప్రత్యేక అలంకరణ, అమ్మవారితో పాటు ఆలయం నలుమూలలో కూడా ప్రత్యేక అలంకరణ చేసిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్తో ప్రసాద్, ప్రైమ్ 9 న్యూస్, భీమవరం.